హాయ్ అండి. మన దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటైన తిరుతణి క్షేత్రం గురించి తెలుసుకుందాం రండి. ఇది ఒక ఆలయమే కాదండి, శాంతిని ప్రసాదించే ప్రదేశం అని చెప్పాలి. ఒకప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాక్షసులతో భయంకరమైన యుద్ధం చేసి తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఆ కోపంలోనే ఈ పర్వతం మీద అడుగు పెట్టారంట. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన కాలు మోపగానే పర్వతం మొత్తం ప్రశాంతంగా అయ్యి ఆయన కోపాన్ని చల్లార్చిందంట. స్వామివారు శాంతించి అదే కొండపై కొలువయి భక్తులను అనుగ్రహించడం మొదలుపెట్టారు. అందుకే ఇక్కడ శివలింగాన్ని ఆయనే స్వయంగా ప్రతిష్ఠించారని చెప్తారు. ఆ తరువాత త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుణ్ణి వధించి పాపం పోగొట్టుకోవడానికి ద్వాపర యుగంలో అర్జునుడు తన యాత్రలో మనశ్శాంతి కోసం ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్నారంట. ఇది 1600 సంవత్సరాల ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు కన్ఫామ్ గా తిరుతణి క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. అలాగే ఇక్కడ స్వామివారు వల్లి అమ్మవారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. సో ఎవరైనా పెళ్లి ఆలస్యమైన వారు కూడా ఈ ఆలయానికి వెళ్లి దర్శించుకోండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని కన్ఫామ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. మన దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటైన తిరుతణి క్షేత్రం గురించి తెలుసుకుందాం రండి. ఇది ఒక ఆలయమే కాదండి, శాంతిని ప్రసాదించే ప్రదేశం అని చెప్పాలి. ఒకప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాక్షసులతో భయంకరమైన యుద్ధం చేసి తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఆ కోపంలోనే ఈ పర్వతం మీద అడుగు పెట్టారంట. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన కాలు మోపగానే పర్వతం మొత్తం ప్రశాంతంగా అయ్యి ఆయన కోపాన్ని చల్లార్చిందంట. స్వామివారు శాంతించి అదే కొండపై కొలువయి భక్తులను అనుగ్రహించడం మొదలుపెట్టారు. అందుకే ఇక్కడ శివలింగాన్ని ఆయనే స్వయంగా ప్రతిష్ఠించారని చెప్తారు. ఆ తరువాత త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుణ్ణి వధించి పాపం పోగొట్టుకోవడానికి ద్వాపర యుగంలో అర్జునుడు తన యాత్రలో మనశ్శాంతి కోసం ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్నారంట. ఇది 1600 సంవత్సరాల ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు కన్ఫామ్ గా తిరుతణి క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. అలాగే ఇక్కడ స్వామివారు వల్లి అమ్మవారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. సో ఎవరైనా పెళ్లి ఆలస్యమైన వారు కూడా ఈ ఆలయానికి వెళ్లి దర్శించుకోండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని కన్ఫామ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.